హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో అల్లం చట్నీ రెసిపీని చూపించబోతున్నానండి. పక్కా కొలతలతో చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేసుకునే విధంగా చట్నీ రెసిపీని చూపించబోతున్నానండి. నేను చూపించిన విధంగా చేసినట్లయితే ఈ చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అల్లం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వేడి నీళ్ళతో గ్రైండ్ చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ మీద గిన్నెతో నీళ్ళను వేడి చేసుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నీళ్లను పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చట్నీ ప్రాసెస్ అయ్యేలోపు నీళ్లు చల్లారుతాయి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును 3 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులు ఏమాత్రం మాడినా పచ్చడి టేస్ట్ చేదుగా ఉంటుంది కనుక నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి 80-90% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను వేసుకోవాలి. 100 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు పడతాయండి. దాదాపుగా 40-45 దాకా ఎండుమిరపకాయలు ఉంటాయి. ఈ ఎండుమిరపకాయలను కూడా కడాయిలోకి వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మిరపకాయలు కూడా మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లాన్ని వేసుకోవాలి. 100 గ్రాముల అల్లం పడుతుందండి. అల్లాన్ని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కప్పు కొలతల్లో అయితే దాదాపుగా 1/4 కప్పు వరకు అల్లం ముక్కలు ఉంటాయి. ఈ అల్లాన్ని కూడా కడాయిలోకి వేసుకుని వీటిలో ఉండే తడిపోయేలాగా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అల్లంలో తడిపోతే సరిపోతుంది. ఇలా అల్లం ముక్కలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండును వేసుకోవాలి. ఈ చట్నీ రెసిపీలోకి చింతపండు నుంచి పులుసు తీయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి చింతపండుని క్లీన్ చేసుకుని మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 100 గ్రాముల వరకు చింతపండు పడుతుందండి. చింతపండులోని గింజలు, పుల్లలు తీసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి క్లీన్ చేసుకుని తీసుకోవాలి. కప్పు కొలతల్లో అయితే నొక్కిపెట్టి తీసుకున్నట్లయితే 1.5 కప్పు వరకు చింతపండు వస్తుంది. ఈ చింతపండును కూడా కడాయిలోకి వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 3 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళుప్పును గ్రైండ్ చేసిన సాల్ట్ను వేసుకుంటున్నానండి. 100 గ్రాముల అల్లంతో మనం పచ్చడి చేయాలి అనుకుంటే 100 గ్రాముల ఎండుమిరపకాయలు, 100 గ్రాములు చింతపండు తీసుకోవాలండి. బెల్లాన్ని డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఉప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకి దించుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తడి లేకుండా పొడిగా ఉండే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి చల్లారిన దినుసులన్నిటినీ వేసుకోవాలి. ముందు నీళ్లు వేయకుండా వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం కాచి చల్లారి పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లతో మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో గ్రైండ్ చేసుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం అన్ని దినుసుల్ని కలిపి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మనకి కావాల్సినట్లుగా పచ్చడి ఇలా కచ్చాపచ్చగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి. 100 గ్రాముల అల్లానికి 200 గ్రాముల వరకు బెల్లం పడుతుందండి. మీకు కప్పు కొలతల్లో చెప్పాలి అంటే 1.5 కప్పు కంటే కొంచెం ఎక్కువగా వస్తుంది. బెల్లాన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత మీకు పచ్చడి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇలా పచ్చడి గ్రైండ్ అవ్వడానికి 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువగా వాటర్ పడతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని పూర్తిగా చల్లారి పెట్టుకోవడం కోసం మళ్ళీ ప్యాన్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. సహజంగా అయితే ఇంక ఈ పచ్చడికి పోపు అవసరం లేదండి. పచ్చడిని ఇలాగే ఉపయోగించుకోవచ్చు. లేదు మీకు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. పచ్చడి కన్సిస్టెన్సీ, కలర్ చూడండి. మీకు పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ లాగే ఉంటుంది. ఈ పచ్చడిలో పులుపు, ఉప్పు, కారం, తీపి అన్నీ స్పష్టంగా తెలుస్తాయండి. పచ్చడి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.
ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిని మీరు ఇడ్లీ, దోస, బజ్జీ, పెసరట్టు ఇలా ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. అలాగే పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పై భాగంలో కొద్దిగా ఆయిల్‌ని కూడా వేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా బయటే 20 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే 2, 3 నెలల వరకు కూడా నిలవ ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.